నమస్తే అండి. ఈరోజు మామిడిపళ్ళ శనివారం చేసుకున్నానండి. మామిడిపళ్ళ శనివారం అంటే వైశాఖ మాసంలో వచ్చే శనివారం రోజు మామిడి పళ్ళని ముందుగా దేవుడికి, సూర్యనారాయణమూర్తికి, అమ్మవారికి సమర్పించి అప్పుడు మనం తినాలని పెద్దమ్మగారు చెప్పారండి. ఎందుకంటే పూర్వం మామిడి పంట ఇప్పుడంటే ఏదో పద్ధతుల్లో పండిస్తున్నారు కానీ సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి కదండి మామిడి పళ్ళు, అది వేసవి కాలంలో. ఆ మామిడి పంట మీద వచ్చే రాబడిని రైతు తన ఆర్థిక అవసరాలకి సంవత్సరం అంతా వినియోగించుకునేవారటండి. అందుకే మామిడి పండుకి ముందుకు దేవుడికి సమర్పించాకే మనం తినాలని పెద్దమ్మగారు చెప్పేవారండి. అలాగే మా అత్తగారు కూడా వైశాఖ మాసంలో ముందుగా మామిడి పండుని దేవుడికి సమర్పించి అప్పుడు మేము తినేవాళ్ళమండి. నేను కూడా అలాగే పాటిస్తున్నానండి. మామిడి పళ్ళతో పాటు పరవాన్నం వండి ఆ భగవంతుడికి, సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టాక ఈ రోజు నుంచి మనం మామిడి పండు తింటామండి. నాకు ముందు 2 శనివారాల్లో కుదరలేదండి, అందుకని ఈ 3వ వారం పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేస్తారు కదా. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నమస్తే.